ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం 43వ దివ్యదేశమైన సత్యక్షేత్రం తిరుమేయం అనే దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఏంటంటే అండి, సాధారణంగా ధర్మం, సత్యం ఇవన్నీ కూడా ఒక కాయిన్కి రెండు వైపులా ఉండే లాంటివి అనమాట. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే సత్యం మాట్లాడతారో వారు ధర్మంగా కూడా ఉంటారు, ఎవరైతే ధర్మాచరణ ఇస్తారో వారు సత్యాన్నే మాట్లాడతారు. ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా ఉండేవి అనమాట. ఒక్క సైడ్ కాయిన్లో ఉన్నట్టే, ఒకవైపే ఉన్నట్టు అదే ఇవి రెండు కూడా ఉండాలన్నమాట. దాని మీద ఇది స్టోరీ, అంటే ఇక్కడ జరిగిన సంఘటన. అయితే ఇక్కడ సత్యవ్రతుడు, సత్యదేవత, ధర్మదేవత వీళ్ళిద్దరూ కూడా చాలా బాధ అనుభవిస్తున్నారనమాట. ఎందుకంటే సత్యం వధించబడుతుంది, ధర్మం వధించబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు, అసత్యాన్నే పలుకుతున్నారు, ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఈ బాధ భరించలేక ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ధర్మదేవత ఏమో ఒక వృషభాకారాన్ని ధరించి, సత్యదేవత ఏమో ఒక లేడి రూపంలో నారాయణుడికి తపస్సు చేస్తారనమాట. అప్పుడు నారాయణుడు సత్యదేవతకి ప్రత్యక్షమయ్యి అప్పుడు అడుగుతారు, ఏం కావాలంటే నువ్వు ఇలాగా నాకు ఎలా కనిపించావో అదే రూపంలో నువ్వు ఇక్కడ దర్శనం ఇవ్వాలి. ఇక్కడ ప్రజలు అసత్యం పలుకుతున్నారు, వారు సత్యమే పలికేటట్టుగా నువ్వు అనుగ్రహించాలి స్వామి అంటారు. అంటే సరే అని చెప్తారు. అయితే ఇక్కడ కనుక వచ్చి ప్రదక్షిణ చేసి కనుక భగవంతుడిని స్మరిస్తే వీరికి ఎవరికైనా పిల్లలు మైండ్ సరిగ్గా ఎదగని వాళ్ళు ఉంటారు కదండి, వారి తరపున చేస్తే పూజ స్వామి అనుగ్రహిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, కోర్టు కేసులు ఉంటాయి. పాపం కొంతమంది ఉంటారండి, వాళ్ళు ధర్మ మార్గంలో ఉంటారు, సత్య మార్గంలోనే ఉంటారు. అయినా సరే వారి మీద ఆరోపణలు పెడతా ఉంటారు. ఇలాంటి ఆరోపణల నుంచి, ఈ కేసు గొడవ నుంచి బయటపడాలంటే ఈ స్వామి అనుగ్రహం కావాలన్నమాట. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని ప్రార్థిస్తే వాటి నుంచి విముక్తిని పొందుతారు. జై శ్రీ. ఈ క్షేత్రంలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, పనస చెట్లు బాగా పెరుగుతాయండి. అండ్ పనస చెట్టు అనగానే మనకు పనస పండుని చూస్తే పైన అంతా ముళ్ళు ఉంటాయి, దాని లోపలంతా పీచు ఉంటుంది. కానీ దాన్ని దాటి మనం లోపలికి వెళ్తే ఆ లోపల ఉన్న తొనలు ఎంత మధురంగా ఉంటాయి, చాలా బాగుంటాయి కదా పనస తొనలు. కాకపోతే ఇలాగే మనం ఏదన్నా కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టాలన్నీ కూడా ఇలాగా మనకి పనస పండు మీద ఉండే ముళ్ళ లాంటివి, పీచు లాంటివి. కానీ వాటిని అధిగమించి మనం లోపలికి వెళ్తే వాటి యొక్క తొనల్ని మనం ఆగ్రహించవచ్చు, మంచి మధురమైన ఫలాల్ని మనం ఆగ్రహించవచ్చు అని చెప్పడానికి ఇక్కడే పనస చెట్లు బాగా కాస్తాయి. కాబట్టి అందుకని చెప్పి మనం ఏమీ అబద్ధం చెప్పక్కర్లేదు, లేదంటే మనం ఏమైనా కష్టాలు పడుతున్నామని చెప్పేసి అధర్మ మార్గాన్ని తొక్కక్కర్లేదు, అసత్యాన్ని పలకక్కర్లేదు. వీటిని దాటుకుని వెళ్తే పరమాత్మే చూస్తాడు, వాడు మనకి మంచి అనుగ్రహాన్ని, మధుర ఫలాన్ని స్వామి ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ.